దేశవ్యాప్తంగా కొన్ని ఆందోళనలు జరుగుతున్నాయి. చాలామంది కూడా ఆందోళన చెందుతున్నారు. ఎవరు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, పార్లమెంటు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకములు కావచ్చు, దేశభక్తులు, మేధావులు. ఎందుకు ఈ దేశ కేంద్ర మంత్రి, సాక్షాత్తు కేంద్ర మంత్రి అమిత్ షా నిండు రాజ్యసభలో మాట్లాడుతూ రాజ్యాంగం మీద చర్చలో అంబేద్కర్ 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 అని చాలామంది ఆయన నామస్మరణ చేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది చాలామందికి. అదే అంబేద్కర్ పేరు బదులుగా అన్నిసార్లు దైవస్మరణ కానీ దైవనామస్మరణ కానీ చేస్తుంటే వాళ్ళకు స్వర్గప్రాప్తి కలిగేది కదా అని చెప్పన్నారు. అంటే సమానకరంగా మాట్లాడాడు అంబేద్కర్ పట్ల. దీనిలో చాలామంది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తారు. ఏంటి అమిత్ షా కేంద్ర మంత్రిగా మాట్లాడారు, నేను మాత్రం ఏమో ఆశ్చర్యపోవట్లా. అమిత్ షా విధంగా అంబేద్కర్ అమ్మానించడంలో నేనేమో ఆశ్చర్యపోవట్లా. ఎందుకంటే అమిత్ షా యొక్క అణువు శరీరంలో మనస వాచ కర్మేణ మొత్తం మేధస్సు మనస్సు శరీరం మాట అన్నీ కూడా పనులు పూర్తిగా ఆర్ఎస్ఎస్ డిఎన్ఏతో నిండిబడి ఉన్నది. ఆర్ఎస్ఎస్ డిఎన్ఏ పూర్తిగా జీర్ణం చేసుకున్న వ్యక్తి, తనలో నింపుకున్న వ్యక్తి అంబేద్కర్ని ఎందుకు గౌరవిస్తాడు? అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు గౌరవిస్తాడు? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా అంబేద్కర్ని గౌరవించిందా? ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంగీకరించిందా? బీజేపీ మాతృ సంస్థ జనసంఘ ఎప్పుడైనా రాజ్యాంగాన్ని అంగీకరించిందా? సాక్షాత్ సావర్కర్ ఏం చెప్పాడు? అతుకుల మత రాజ్యాంగం. యూరోప్, జర్మనీ, అది ఆ దేశం ఈ దేశం అనేక దేశాల్లో ఉన్న ఆ రాజ్యాంగాలు కొన్ని ముక్కలు తీసుకుని అతుకులు బంతు కుట్టారు. అతుల బంత రాజ్యాంగం ఈ దేశానికి వద్దు, ఈ దేశ సాంప్రదాయాలకు సంస్కృతికి వీటికి ఇది పనిచేయదు. మనుస్మృతే ఈ దేశానికి రాజ్యాంగంగా పనిచేస్తుంది. మనుస్మృతి ఆధారంగా ఈ రాజ్యాంగం లేదు కాబట్టి మేము అంగీకరించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు అంగీకరించట్లా. కానీ మోడీ గారు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆయన రాజ్యాంగం మీద తలబెట్టి మొక్కుతాడు. అంబేద్కర్ సమాజం మీద కూడా మొక్కుతాడు. నువ్వు నా దేవుడు అంటాడు. అంబేద్కర్ లేకపోతే నేను ప్రధాని కాలేను అంత అంటాడు మాటల్లో. చేస్తాలు నిజంగా మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? అమిత్ షాని హోంమంత్రిని బర్తరఫ్ చేయాలి. చేయడం వీళ్ళ యొక్క 2 నాలుకల పద్ధతి. ఓట్ల కోసం, ప్రజలు మోసగించడం కోసం అంబేద్కర్ రాజ్యాంగం నమస్కారం పెడతారు, దండం పెడతారు, సమాధి గడికలు మొక్కుతారు, ఫోటోలు దండలేస్తారు, జయంతుల వద్దలు జరుపుతారు. కానీ ఆచరణలోకి వచ్చేడు మాత్రం రాజ్యాంగాన్ని అమలు చేయరు, రాజ్యాంగంలో ఉద్దేశించిన ఏమి కూడా అమలు చేయరు. మనుస్మృతిని వాళ్ళు కావాలని కోరుకుంటారు. లేకపోతే అమిత్ షాకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అమిత్ షా విషయాన్ని ఖండిస్తున్నావా దేశ ప్రధానిగా? అసలు హోంమంత్రుల అంతటి పరిస్థితి కామెంట్ చేశాడంటే అదేమో యాదలాపంగానే చేసింది కాదు, వాళ్ళ యొక్క విధానపరమైన ఆలోచన. అది బీజేపీ నడిపించే ఆర్ఎస్ఎస్ ఒక విధానపరమైన ఆలోచన. దాని ఆలోచన బీజేపీ పనిచేస్తుంది. గతంలో జనసంఘ కూడా అదే చేస్తుంది. కాబట్టి ఇదేదో ఆవేశపూరితంగా తొందరపాటులో మాట జారిన వ్యవహారం కాదు. ఇది మా విధానం ఇది అని చెప్పి ధైర్యంగా చెప్పారు. ఎందుకంటే మనుస్మృతి దేశంలో ఉన్న 90% మంది ప్రజల్ని, దళితుల్ని, ఆదివాసీలని, వెనుకబడిన వర్గాల్ని, మొత్తంగా మహిళల్ని, మైనార్టీలని అనగదొక్కుతుంది. కాబట్టి ఈ మనుస్మృతి ఈ దేశానికి అవసరం లేదని చెప్పి పెట్టాడు అంబేద్కర్ గారు. అయితే మంచి కార్యక్రమం అంబేద్కర్ గారు. కాబట్టి మనుస్మృతిని ఆరాధించే బీజేపీ, మనుస్మృతిని ఆరాధించే ఆర్ఎస్ఎస్ డైరెక్టర్ బీజేపీ, మనుస్మృతిని ఆరాధించే బీజేపీ మాత్రం జనసంఘం ఎన్నాటి నేపథ్యంలో వాళ్ళు అమిత్ షా అన్న మాట అనేది అదేదో తొందరపాటు కాకుండా వాళ్ళ విధానపరమైన అంశాలను వాళ్ళు ప్రకటించారు. వాళ్ళ విధానాన్ని ఖచ్చితంగా చెప్పారు. మన అర్థం చేసుకున్న పొరపాటు ఉండొచ్చు, కానీ అక్కడ మాత్రం వాళ్ళు సస్పెషల్ ఏమి లేకుండా ఏ అనుమానాలకి లేకపోతే అక్కడ నెక్కచ్చిగా ఒక రాజ్యాంగ వేదిక, అది కాన్స్టిట్యూషనరీ వేదిక, రాజ్యసభలోనే ప్రకటించేసి మా విధానం ఇదే అని. కానీ ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మేము తెలియజేస్తూ ధన్యవాదాలు.